దీని మొత్తం ప్యాకెట్ వచ్చేసి ఒక గ్లాస్లో 150 కానీ 200 ml కానీ లేదంటే ఒక 200 ml బాటిల్లో పోసుకొని తర్వాత క్యాప్ వేసి బాగా షేక్ చేసేసి అలా కూడా తీసుకోవచ్చు అనమాట. పొద్దున్న అంటే భోజనానికి ఏదన్నా రోజులో ఒక టైం మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇలా 3 నుంచి 6 నెలల పాటు తీసుకుంటే అప్పుడు జరిగే మంచి ఏంటంటే కొన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రకారం దీంట్లో గ్లూకోజామిన్ 1.5 grams ఉంది. 2007లో ఒక ట్రయల్ పబ్లిష్ అయింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే కనీసం 1 నుంచి 3 సంవత్సరాల పాటు గాను గ్లూకోజామైన్ 1.5 grams per day లెక్కన వాడితే కనీసం ఇంకొక 5 సంవత్సరాలు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది లేదా 55-60 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు గ్రాండ్ వాక్ గాను కంటిన్యూస్ గా ఒక 1 year 3 years అంటే స్టడీ ప్రకారం మామూలుగా వచ్చి ఒక 3 to 6 months అన్న మినిమం వాడాలి. అలా వాడుకుంటే వాళ్ళల్లో ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరము రాబోయే 5 సంవత్సరాలు ఉండదు. దాంతో పాటు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తినే ఆహారంలో అంటే ఇప్పుడు నెల్లూరు పక్క ఏమంటారంటే ఉల్లగడ్డలు అంటాం, అవి బంగాళదుంపలు అవి తీసుకున్నాం అనుకోండి మోకాళ్ళు నొప్పులు వస్తాయి అంటాం, కాళ్ళు నొప్పులు వస్తాయి అంటాం. అలా కాకుండా ఆడ నొప్పి రాకుండా ఉండేటటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి, గుజ్జు పెట్టే పదార్థాలే కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గనిసిగడ్డలు అంటారు అనమాట, ఏంటంటే స్వీట్ పొటాటో అంటారు కదా, అలాంటిది తీసుకుంటే గుజ్జు పెడుతుంది, ఫామ్ అవుతుంది. దాంట్లో వైటమిన్ ఏ ఉంటది అనమాట కావాల్సినంత క్వాంటిటీలో. ఆహారాలు తీసుకుంటూ గ్రాండ్ వాక్ వాడుకుంటూ ఉంటే గుజ్జు స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఫర్దర్ గా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సుబ్రహ్మణ్యం గారు, చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే సప్లిమెంట్ వాడమంటున్నారు బానే ఉంది, దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతారు. సప్లిమెంట్ అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ లేదని అర్థం. అదే డ్రగ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా, అవి వాడుతూ ఈ సప్లిమెంట్ యూస్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం? ఇప్పుడు జనరల్ గా ఫర్ ఎనీ పర్సన్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 2-3 రకాల టాబ్లెట్స్ తీసుకుంటున్నారు అని అంటే బ్లైండ్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని ఒకేసారి వేసుకోకూడదు, మినిమం ఎంత గ్యాప్, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే అన్ని ఒకే కడుపులో పోతాయి. 2-3 రకాల డ్రగ్స్ ఉంటాయి, ఆ డ్రగ్ ఇంటరాక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటది, మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటది. 3 నుంచి 6 నెలల పాటు వాడితే జాయింట్ పెయిన్స్ ఏవైతే మీరు కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నారో వాటికి ఒక సొల్యూషన్ చెప్పిన వాళ్ళు అవుతారు. దాంతో పాటు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి నొప్పులు అని అన్న వాళ్ళు బెటర్ ఇలాంటివి కనుక వాడితే తగ్గే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. సో మీరు బుక్ చేసుకోవడం చాలా ఈజీ అండి. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేస్తే మీకు డైరెక్ట్ డైటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు క్లియర్గా చెప్తారు మీ స్టేజ్ ఏంటి, హిస్టరీ ఏంటో చెప్తే ఎంతవరకు ఇది కరెక్ట్, ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వెంటనే బుక్ చేసుకోండి.